హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సినిమా క్రిటిక్. ఈ వీడియోలో మనం ఘటికా చలం తెలుగు మూవీ రివ్యూ చూద్దాం. ఇది ఒక సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ అండ్ ఇందులో లీడ్ రోల్స్లో యాక్ట్ చేసింది నిఖిల్, శామ్యూరెడ్డి అండ్ ప్రభాకర్ గారు. అండ్ ఈ మూవీ May 31st థియేటర్లో రిలీజ్ అయింది. అండ్ ఇప్పుడు 1 hour 58 minutes రన్ టైంతో ఆహార స్ట్రీమింగ్ వచ్చింది. ఇక మూవీ చూసాక నాకైతే నచ్చలేదు గైస్. తీసుకున్న ప్లాట్ బాగానే ఉంది, బట్ ఎగ్జిక్యూషన్ ఏమాత్రం ఎంగేజింగ్ లేని స్క్రీన్ ప్లేతో బోర్ కొట్టించేశారు. ఇంకా డీటెయిల్గా ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్లో డిస్కస్ చేద్దాం. మూవీ యొక్క బేసిక్ ప్లాట్ ఏంటంటే, మెడికల్ స్టూడెంట్ అయిన హీరో సైకలాజికల్గా ఇబ్బంది పడుతూ ఉంటాడు. సో ఇంతకీ తనకి ఏమైంది అండ్ తన చెవిలో వినిపిస్తున్న ఆ వాయిస్ ఎవరిది అనేది రెస్ట్ ఆఫ్ స్టోరీ. కమింగ్ టు ప్లస్ పాయింట్స్, ఎక్కువ టైం తీసుకోకుండా ఓపెనింగ్ సీన్ నుంచే చెప్పాలనుకున్న పాయింట్ని స్టార్ట్ చేశారు. అండ్ కొన్ని చోట్ల వచ్చే ఎఫెక్టివ్ సౌండ్ డిజైన్ కూడా బాగుంది. మెయిన్లీ పిల్లల్ని ఓన్ డెసిషన్ తీసుకోకుండా ప్రెజర్ పెడితే ఏమవుతుందని చూపించిన పాయింట్ కూడా బాగుంది. నిఖిల్ అండ్ ప్రభాకర్ గారి పర్ఫార్మెన్స్ వల్ల డొమెస్టిక్ టెన్షన్ బిట్వీన్ ఫాదర్ అండ్ సన్ కూడా చాలా బాగా కన్వే అయింది. మైనస్ పాయింట్స్, ఈ మూవీకి మెయిన్ డ్రాబ్యాక్ వచ్చేసి పూర్ ఎగ్జిక్యూషన్. తీసుకున్న పాయింట్ బాగానే ఉంది, బట్ స్క్రీన్ ప్లే మాత్రం అంత గ్రిప్పింగ్ గా ఏం లేదు. జస్ట్ ఒకటే పాయింట్ తీసుకొని దాన్ని 2 hours డ్రాగ్ చేశారనే ఫీల్ వచ్చింది. అండ్ ప్లాట్ కూడా చాలా చోట్ల ప్రెడిక్టబుల్ గా ఉంటుంది. అండ్ కొన్ని చోట్ల లాజిక్స్ ఉండవు, లైక్ హీరోని అంతలా ర్యాగింగ్ చేయడం అండ్ హీరో క్లాస్లో అంత సౌండ్స్ చేసిన లెక్చరర్స్ లైట్ తీసుకోవడం, ఇలాంటివన్నీ ఇలాజికల్ గా అనిపించాయి. అండ్ కొన్ని చోట్ల లిప్సింగ్ కూడా సరిగా సెట్ అవ్వలేదు. అండ్ సినిమాటోగ్రఫీ కూడా ఓకేష్ గా అనిపించింది. అండ్ ఫైనల్లీ క్లైమాక్స్ కూడా జస్ట్ పర్లేదు అన్నట్టుగా ఉంటుంది. కమింగ్ టు పర్ఫార్మెన్సెస్, నిఖిల్ అండ్ ప్రభాకర్ గారి పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. అండ్ రెస్ట్ ఆఫ్ ఆల్ కూడా బాగానే పర్ఫామ్ చేశారు. సో ఫైనల్ గా చెప్పాలంటే మూవీ అయితే చాలా స్లోగా ఉంటుంది గైస్. పెద్దగా థ్రిల్స్ చేసే సీన్స్ అయితే ఏం ఉండవు. సో ఫ్రీగా ఉంటే ఒకసారి ట్రై చేయండి అంతే. అండ్ ప్రీ క్లైమాక్స్ ముందు వచ్చే సీన్ లో అడల్ట్ కంటెంట్ ఉంది. సో అదొకటి స్కిప్ చేస్తే రెస్ట్ ఆఫ్ మూవీ మొత్తం ఫ్యామిలీతో చూడొచ్చు. సో ఇది గైస్ ఘటికా చలం తెలుగు మూవీ రివ్యూ. మీకు కనుక మా రివ్యూ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ సినిమా క్రిటిక్ ఛానల్. నెక్స్ట్ మూవీ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. బై బై, టేక్ కేర్.